మాధవ్ రా, అక్కల్లో చంద్రుడు. అందరికీ నమస్కారం. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, పామర్తి గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ గానం, తిరుపతమ్మ కథ సినిమా నుంచి పూవై విరిసిన పున్నమి వేళ. అందరూ చందమామల్ని తీసుకున్నారు. బాగుందయ్యా. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేల. పూవై విరిసిన పున్నమి వేళ మొదట మోగినవి మొలక నవ్వులు, పిదప సాగినవి బెదరు చూపులు. మొదట మోగినవి మొలక నవ్వులు, పిదప సాగినవి బెదరు చూపులు. తెలిసెనులే నీ తలపులేమిటో తొలగిపోదు వేళ వేళ. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేల. పూవై విరిసిన పున్నమి వేళ తీయని వలపుల పాయసమాని, మాయని మమతల ఊయలలుగి, ఇరువురమొకటై పరవశించగా ఇంకా జాగేలా వేళ. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేల. పూవై విరిసిన పున్నమి వేళ. ధన్యవాదాలు. ఇంత చిన్న వయసులో ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద స్టేజ్ మీద పాడడం ఇట్స్ రియలీ అప్రిషియేటింగ్, అంటే అప్రిషియేట్ చేయాలి. ధన్యవాదాలు. పాటతో పాటు బేల అనేటప్పుడు కానీ ఇంకా మిగతా యాక్షన్ కానీ చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. అది కూడా నచ్చింది నాకు. పాట ఎలాగో బాగుంది అండ్ సార్ చెప్తారు. నువ్వు ఎవరిని చూపించన్నావా నేను వెతుకుతూనే ఉన్నా. పాట అంతే బేలా అని ఇట్లా చూపిస్తున్నా. బేలా అంటే ఏంట్రా? అమాయకత్వంతో ఉన్న అమ్మాయి అని. నా వల్ల కాదండు. మంచి హోంవర్క్ చేసావు. మీ నాన్న బాగా నూరిపోశారు. అర్థమైంది నాకు. ఇన్ని చెప్పారు. పువ్వై విరిసిన పున్నమి వేళ అన్నప్పుడు లా స్పష్టంగా లేదు, అది కూడా లా లాగానే వినపడుతుంది. పాడతావు ఒకసారి? పూవై విరిసిన పున్నమి వేళ. అది కరెక్ట్. తీయని వలపుల అది పాడు, ఆ లైన్ పాడు. తీయని వలపుల పాయసమాని, మాయని. అనుకోకుండా తప్పు జరిగిపోయింది అక్కడ. నీకు నేర్పించిన వాళ్ళు ఏమనుకున్నారంటే తీయని వలపుల పాయసమా నీ మాయని మమతల ఊయలలుగి అని అనుకున్నారు. అది కరెక్ట్ కాదు. తీయని వలపుల పాయసమాని, వలపుల ఆని అంటే తాగి అని అర్థం. పాయసమా నీ వలపులు కాదు అక్కడ. తీయని వలపుల పాయసమాని, మాయని మమతల ఊయలలుగి. ఎలా పాడుతున్నావు? సంగతి ఏంటి అక్కడ? మాయని మమతల ఊయలలుగి. ఇంకోసారి. మాయని మమతల ఊయలలుగి. యూ థింక్ యువర్ రైట్. ఊయలలోగి ఏమైంది అనుకుంటున్నావు అక్కడ? అక్కడ కొంచెం శృతి తప్పుతోంది. ఇంకొకసారి చూడు, కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు. మాయని మమతల
ఓకే కరెక్ట్గా వచ్చింది కానీ కాన్షియస్ అయిపోతున్నా. ఊయలలుగి వద్దు, ఊయలలుగి అంత గట్టిగా ఊస్తే పడిపోతాడు పిల్లవాడు. ఊయలలుగి సింపుల్గాను ఊయలలుగి. టూ కాంప్లికేషన్ చేస్తున్నా. వదిలే, నీకు అర్థమైంది కదా అక్కడ ఇబ్బంది ఏదైనా తెలుసు చాలు. బిడియము నీ అది పాడు మళ్ళీ ఒకసారి. బిడియము నీకేలా. లా మీద ఎందుకో సపరేట్గా యాక్సెంట్ లేదు. నువ్వు ఎలా పాడుతున్నావు? బిడియము నీకేలా అంత లేదు. బిడియం నీకేలా అంతే కదా. నీకేలా లానో మెడిసినో మన అలా కాదు. బిడియము నీకేలా బేలా బేలా. అది బేలా మాత్రం చాలా కరెక్ట్గా అంటున్నావు. అమాయకత్వం ఉన్న ఆడపిల్ల అన్నది బాగా తెలుసుకున్నావు. అది మాత్రం చాలా బాగా అంటున్నావు. ధన్యవాదాలు. నేను ఫినిషింగ్ అయిపోయిందని చెప్పానా? క్లాస్ ఇంకా కాలే. వెళ్ళరా. ధన్యవాదాలు. అబ్బా వదిలేరా.